హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇంకోటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నానండి. సో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసైతే తెలుస్తుంది కదా ఏం జాబ్, అసలు వర్క్ ఏంటిది అనేసి మొత్తం డీటెయిల్ అయితే నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి అమెజాన్ అనమాట. అమెజాన్ అంటే మీకు గుర్తొచ్చేది ఆన్లైన్ షాపింగ్ గురించి కదా. అమెజాన్ అంటేనే ఆన్లైన్ షాపింగ్. సో దీంట్లో మనకి వర్క్ ప్రొఫైల్ ఏంటిది, అసలు వర్క్ ఏంటిది, అసలు ఎంత ఎర్న్ చేయొచ్చు, అసలు ఫుల్ టైమా పార్ట్ టైమా, అసలు వర్క్ ప్రొఫైల్ ఏంటిదని మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తానండి. సో అంతకంటే ముందైతే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు జాబ్ అలారం బై రీతు అండి. ఇంకోటి ఎవరైతే మనకి అర్జెంట్ నీడ్స్లో ఉంటా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే ఇమీడియట్గా సెర్చ్ చేస్తారో ప్లీజ్ నా ఛానల్కి అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే జెన్యూన్ అప్డేట్స్ అయితే ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే నేను పెట్టిన వెంటనే మీరు అనేది వెళ్ళి అప్లై చేయండి. మీతో పాటు నేను కూడా అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాతనే దాని తర్వాత రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టే నేనైతే ప్రొసీడ్ అవుతానండి ముందల. సో నేను మీతో పాటే అప్లై చేస్తాను. అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! దాంట్లో నేను ఎలా అప్లై చేస్తానో అలానే మీరు అప్లై చేయండి. ఓకేనా? సో ఈ వర్క్ ప్రొఫైల్ ఏంటిదంటే ఇప్పుడైతే మనం జాబ్ అప్డేట్స్‌కి అయితే వెళ్ళిపోతాము. ఓకేనా? లెట్స్ గో స్టార్ట్. అమెజాన్‌లో ఏంటిదంటే ఇక్కడ మీకు 6.8-7 అవర్స్ అయితే పర్ డే అయితే మనం టైమ్ స్పెండ్ చేయాలి. అంటే ఇదొచ్చేసి స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏంటిదంటే కొంచెం ఫ్రీగా ఉంటారు గదా! సో మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ ఇది ఫుల్ టైమ్ జాబ్ అండి. ఫుల్ టైమ్ జాబ్ టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనం ఉండాలి. ఇంకోటి దీంట్లో బెనిఫిట్ ఏంటిదంటే వాళ్ళే మీకు ఒకవేళ మీరు జాబ్‌లో సెలెక్ట్ అవుతే ల్యాప్‌టాప్ ఇస్తారు. జస్ట్ మళ్ళీ ఫ్రీగా వైఫై కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ మీరనేది జాబ్‌లో అయితే సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో మీకు ప్రొఫైల్ ఏమొస్తుందంటే మినిమమ్ మీరు 6 మంత్స్ అయితే అగ్రీమెంట్ ఉంటుందండి. ఓకేనా? అమెజాన్ అంటే కొంచెం పెద్ద బ్రాండెడ్ కంపెనీ కదా! 6 మంత్స్ అయితే కంపల్సరీ వర్క్ అయితే చేయాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిందనుకోండి. సో రిలయన్స్ టు కమ్ టు ఆఫీస్ ఫర్ ఫ్యూ డేస్. కొన్ని డేస్ అయితే మీరు ఆఫీస్‌కైతే వెళ్ళాల్సి ఉంటుందనేది చెప్తున్నారు. అంటే ఒక 1 మంత్ అలా 1 మంత్ కూడా అవసరం లేదు. ఒక 15 డేస్ అలా ఉంటుందండి. తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మళ్ళీ మీరేం చెప్పండంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, చేంజ్ అవ్వలేను అనంటే వాళ్ళు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ 24/7 ఎన్విరాన్మెంట్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? రొటేషనల్ షిఫ్ట్స్ వచ్చేసి అంటే మీ డే షిఫ్ట్ కానీ, నైట్ షిఫ్ట్ కానీ, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఏ షిఫ్ట్‌కైనా మీరు ఓకే అనైతే చెప్పాలి. ఓకేనా? ఆల్మోస్ట్ వాళ్ళైతే మార్నింగ్ షిఫ్టే ఇస్తారు. బట్ ఏంటిదంటే మనం ఓకే అనైతే చెప్పాలి. ఓకేనా? బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా పర్వాలేదు. బట్ ఆ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలనమాట. ఓకేనా? ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ దీంట్లో వచ్చి వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ చెప్పాను కదండీ! షిఫ్ట్, వర్క్ ఏరియా, ఇండివిడ్యువల్ వీకెండ్స్, నైట్స్ అండ్ హాలిడేస్ కూడా ఉంటాయన్నమాట. బట్ ఏంటిదంటే వాళ్ళు ఏ హాలిడేస్ ఇస్తారో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. సాటర్‌డే, సండే అయితే మ్యాండేటరీ వర్క్ అనేది ఉంది. ఓకేనా? సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఇండియా టీఎస్ తెలంగాణ, హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. నెక్స్ట్ కర్ణాటక, బెంగుళూరు, తమిళనాడు, చెన్నైలో చాలా ఉన్నాయి. నెక్స్ట్ ముంబైలో ఉన్నాయి. ఇట్లా. సో ఈ ఏరియాలో అయితే మీకైతే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోండి. అప్లై సైంటిస్ట్, అమెజాన్ బిజినెస్ 3P, హైదరాబాద్‌లో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్‌ది కూడా డాటా సొల్యూషన్స్ అంట హైదరాబాద్‌లో అది కూడా. నెక్స్ట్ డాటా సొల్యూషన్ లీడ్స్ అది కూడా హైదరాబాద్‌లోనే. నెక్స్ట్ అప్లై సైంటిఫిక్ అది కూడా హైదరాబాద్‌లోనే. మేబీ హైదరాబాద్‌లో చాలా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట దీని గురించి, అమెజాన్ వర్క్ గురించి. ఒకసారి మీరు ఆఫీస్‌కి వెళ్లి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! అక్కడ వెళ్లి మీరు హోమ్ స్క్రీన్ అంటే ఇదొక ల్యాప్‌టాప్ స్క్రీన్ లాగైతే కనిపిస్తుందనమాట. ఓకేనా? ల్యాప్‌టాప్ స్క్రీన్ అంటే కింద వెళ్ళి డెస్క్‌టాప్ సైట్ మీద క్లిక్ చేశారనుకోండి ఫోన్‌లోనే మనకి ల్యాప్‌టాప్ సైట్ లాగైతే వస్తుంది. తర్వాత మీకు అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా? అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మీకు కొన్ని అడుగుతాయన్నమాట లాంగ్వేజెస్ గురించి. అంటే మీ జాబ్ ప్రొఫైల్ అంటే ప్రీవియస్ జాబ్ రోల్ ఏంటిది అవన్నీ అడుగుతాయన్నమాట. దానికి ప్రతి దానికైతే మీరైతే చూసైతే ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ అయితే మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయిన తర్వాతకి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ మీరు బ్యాచిలర్ డిగ్రీయా కాదనేసి ఒకసారి నేను చెప్తున్నట్టయితే ప్రతి ఒక్కటైతే సేమ్ నేను ఎలా చెప్తున్నానో అలా అయితే మీరైతే ఎంట్రీ చేసేసేయండి. ఓకేనా? So, do you have a bachelor degree? And yes. Next, can you work a flexible schedule, shift work area, including weekends at ఎస్ అనుకోటండి. ఓకేనా? నెక్స్ట్ మీరు ఏ ఇయర్‌లో డిగ్రీ కంప్లీట్ చేశారు అంటే నాది 2027.
మంత్ అంటే జూలైలో అనైతే పెట్టేసాననమాట. ఓకేనా. డూ యూ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ వర్కింగ్ ద మైక్రోసాఫ్ట్ ఎక్స్ అనైతే పెట్టేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ప్లీజ్ ప్రొవైడ్ ద నెక్స్ట్ ఇక్కడైతే నేను చూపిస్తున్నట్లయితే మీరు ప్రతి దానికైతే మీరైతే అప్డేట్ ఇవ్వండండి. ఓకేనా. సో, ఏంటిదంటే ఇక్కడ కొంచెం మనము ల్యాప్‌టాప్‌లో అయితే ఇంటర్వ్యూ తీసుకోవాల్సొస్తుంది. సో, ల్యాప్‌టాప్ అయితే కొంచెం నీడ్ అయితే అవసరం ఉంది. నేనైతే మా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకైతే బారో అడిగాను. ఒకవేళ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేశారనుకోండి, నెక్స్ట్ స్టెప్ గురించి అయితే నేను ఫర్దర్ అయితే నేను మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో గానీ ఎక్కడైనా ఉన్నారంటే మీరు ఖచ్చితంగా వెళ్ళైతే ఒకసారి అమెజాన్ ఆఫీస్‌కైతే విజిట్ అవ్వండి. దాంట్లో ఇప్పుడు మీరు చూసారు కదండీ! ఏ దాంట్లో ఉందనేసి తెలంగాణ స్టేట్‌లో. ఒకసారి అయితే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ అడ్రస్ అయితే వస్తుందనమాట. దాని మీద బేస్ చేసుకొనైతే మీరు వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లైవ్‌గా కూడా వెళ్ళి తీసుకుంటే మీకే సెలెక్ట్ అవుతారు కదండీ! సెలెక్ట్ అయిన ఒక 10 డేస్ తర్వాత మీకు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా. ఇది మంచి ఆపర్చునిటీ ఉందండి. ఎవ్వరైతే మిస్ అవ్వకండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే సెర్చ్ చేస్తున్నారనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు తొందరగా వెళ్ళి అయితే అప్లై చేశారనుకోండి, మీరు సెలెక్ట్ అయితే మీకే మంచిది కదండీ. తొందరగా జాబ్ అనేది వస్తుందనమాట. ఓకేనా. సో, మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే అంత తొందరగా మీకు జాబ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఈ ఛాన్స్‌ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి మంచి అమెజాన్ అంటే ఒక బ్రాండెడ్ కంపెనీ. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అమెజాన్‌లో అయితే చాలా వర్క్ చేస్తున్నారు. నియర్లీ ఎర్నింగ్స్ అయితే మీకు కంపల్సరీ 30,000-25,000 వరకైతే వస్తుందండి. సో నాకు తెలిసిన వీడియో అయితే ప్రతి ఒక్కటైతే దీంట్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఒకసారి వీళ్ళైతే నేను ఎలా అప్లై చేశానో దాని డీటెయిల్స్ అయితే దీంట్లోనే ఉంటాయండి. ఒకసారి మీరు చెక్ ఇట్ ఔట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు రెజ్యూమ్ అడుగుతున్నారు. రెజ్యూమ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అక్కడ ఏంటిదంటే కొంచెం ప్రైవసీ పాలిసీ ఉందనమాట. మన పర్సనల్ డీటెయిల్స్‌ది షేర్ చేయొద్దు అనేది వచ్చింది. అందువల్ల నేనైతే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే షేర్ చేయలేకపోయాను. సో, ఇక్కడ మీకు ఒకవేళ రెజ్యూమ్ లేకపోయినా పర్వాలేదు. అక్కడ ఆల్రెడీ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి అక్కడ మీకు ఎంటర్ అయ్యే ఉంటుందనమాట. ఓకేనా. సో, ఆహ్, నేను ల్యాప్‌టాప్ అయితే వేరే వాళ్ళకి అడిగానండి. ఒకవేళ వాళ్ళు నాకు గనుక ప్రొవైడ్ చేశారనుకోండి నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూగా ల్యాప్‌టాప్ బేస్ చేసుకొని అయితే నేను కంపల్సరీ అనేది ఫుల్ వీడియో అయితే చేస్తానండి. అంటే దీంట్లో కొంచెమే వచ్చిందనమాట వీడియో. సారీ ఫర్ దట్. బట్ మీరైతే ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు అనేసి నేనైతే మీకు జాబ్ అప్డేట్ రాంగానే ఇస్తున్నాను. ఓకేనా. ఎవరైతే నీడ్స్‌లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.